ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోని సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలానే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ విడాకులకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, హన్సిక. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన హన్సిక కొన్ని సినిమాల్లోనే నటించి మెప్పించింది. కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2007 జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద దేశముద్రు సూపర్ హిట్ గా నిలిచింది. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దేశముద్రు సినిమా తర్వాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో కంటే కూడా ఎక్కువగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది. తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు హన్సికకు దక్కాయి. తమిళంలో ఆమెకు ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అభిమానులు హన్సికకు గుడి కట్టారంటే ఆమె రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి పీటలెక్కేసింది హన్సిక. సోహెల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. హన్సికకు ఇది మొదటి వివాహం కాగా సోహెల్ కు మాత్రం ఇది రెండవది. హన్సిక మోత్వాని తన క్లోజ్ ఫ్రెండ్ రింకీ మాచి భర్త సోహెల్ కతురియాను పెళ్లి చేసుకుంది. 2016లో రింకీతో సోహెల్ కతురియా మొదటి వివాహం జరిగింది. కొన్నాళ్ళకి వీరిద్దరు విడిపోయారు. రింకీతో విడాకులు తీసుకున్న తర్వాత సోహెల్ కతురియా హన్సికతో ప్రేమలో పడ్డాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహెల్ ను కలిసినట్టు హన్సిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరైనట్లు ఆమె తెలిపింది. 2022 డిసెంబర్ 4న జైపూర్లోని ముండోటా కోటా ప్యాలెస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో హన్సిక కొద్ది రోజులు తన సింగిల్ ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో భర్త సోహెల్ కతురియాను హన్సిక అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి విడాకులు తీసుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. పెద్ద కుటుంబం కావడంతో హన్సిక సోహెల్ కు సమస్యగా మారిందట. ఆ తర్వాత వారిద్దరూ మరో భవనంలోకి మారి వేరు కాపురం పెట్టారు. అయినా సమస్యలు తగ్గలేదని తెలుస్తోంది. ప్రస్తుతం హన్సిక తన తల్లితో కలిసి ఉంటోందని, సోహెల్ తన తల్లిదండ్రులతో నివసిస్తున్నారని హీరోయిన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి ఒకరు బాలీవుడ్ మీడియాకి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా గత 2 ఏళ్లుగా భర్తకు దూరంగా హన్సిక మోత్వాని ఉంటోందట. ఇక ఈ విషయంపై హన్సికను బాలీవుడ్ మీడియా సంప్రదిస్తే స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ విడాకుల వ్యవహారంపై టెక్స్ట్ మెసేజ్ రూపంలో హన్సిక భర్త మౌనం వీడాడు. ఇదంతా నిజం కాదు అని మెసేజ్ రూపంలో సోహెల్ కతురియా చెప్పారు. అయితే ఆ సమాధానం దేనికి చెప్పారో తెలియరాలేదు. మీరిద్దరు వేరువేరుగా ఉంటున్నారా, విడిపోతున్నారా అని ప్రశ్నించినప్పుడు సోహెల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ఇక ఇంకోవైపు గత కొన్ని రోజులుగా హన్సిక తన ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్ లో కేవలం తన సింగిల్ ఫోటోలు మాత్రమే షేర్ చేస్తుంది. 33 ఏళ్ల హన్సిక భర్త నుండి విడిపోతున్నట్లు, 35 ఏళ్ల సోహెల్ కతురియాతో 2.5 ఏళ్లకి విడాకులు తీసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ విషయంలో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానున్నదని తెలుస్తోంది.